నమస్కారం. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్థమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలి అనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డును పొంది మరియు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీ సమస్యలు, సందేహాలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలు డాక్టర్ గారికి చెప్పొచ్చు. అదేవిధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. అయితే హోమియోపతి అంటున్నారు. హోమియోపతికి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా మంచి ఆదరణ ఉంది. కాకపోతే కొన్ని సందేహాలు ఉంటాయి, ఇది కొంచెం స్లో ప్రాసెస్లో అవుతుంది అనేది. కానీ ఇక్కడ మేజర్ ఇష్యూస్ తీసుకున్నా కానీ మేజర్గా ఉండే రోగాలకు కూడా శాశ్వత పరిష్కారాన్ని హోమియోపతి ద్వారా చూపించవచ్చు అని మీరు అంటున్నారు. అయితే ముఖ్యంగా గుండె జబ్బులు ఈ కాలంలో ఏ విధంగా పెరుగుతున్నాయో చూసిందే. అయితే గుండెకు సంబంధించిన జబ్బుల్లో కూడా హోమియోపతికి సంబంధించి ట్రీట్మెంట్ ఉంటుందా? ఒకవేళ ట్రీట్మెంట్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ గారు? హోమియోపతిలో గుండెకు సంబంధించిన జబ్బులు కూడా తగ్గించవచ్చు. గతంలో నేను మీకు వీడియో కూడా చూపించిన లైవ్లో ఒక పేషెంట్కు కరోనరీ ఆర్టరీ, గుండెకు సప్లై చేసే ఆర్టరీ బ్లాక్ అయిపోతే బైపాస్ సర్జరీ కంపల్సరీ అన్నారు. బైపాస్ సర్జరీ అంటే 5 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది అని చెప్తే ఆ డబ్బుల కోసం పేషెంట్ వెతుకుతుండగా ఎవరో మా పేషెంట్ దొరికిండు. వద్దు హోమియోపతి నీకు ఆపరేషన్ చేస్తే మెల్ల ప్రమాదం అని చెప్తే నా దగ్గర రావడం. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నడవలేని పొజిషన్లో ఆయాసం ఉండే దమ్ము. ఆ పేషెంట్కు మందులు ఇచ్చిన తర్వాత వితిన్ 24 అవర్స్లో మార్పు వచ్చింది, ఆయాసం తగ్గింది. నాకు 10 డేస్కి వచ్చి రిపోర్ట్ చెప్పమన్నా. 10 డేస్లో మంచిగా నడుస్తున్నా సార్ అన్నాడు. 1 మంత్ మందులు అయిపోయిన తర్వాత 3 కిలోమీటర్లు నడిచినా నాకు దమ్ము వస్తుంది అన్నాడు. అట్లా 6 నెలలు వాడిపించిన. అదేవిధంగా మొన్న రీసెంట్గా కూడా ఒక యంగ్ పిల్లవానికి 30 సంవత్సరాలు హైపర్ట్రోఫీ అంటే గుండెకు వాపు వచ్చి, అదేవిధంగా మన బాడీకి రక్తం సప్లై చేసే గుండెలో 4 గదులు ఉంటాయి. 4 గదులలో వెంట్రికులర్ అనేది ముఖ్యమైనది. అది మన బాడీకి పంపు చేసేటువంటి గది, దాన్ని లెఫ్ట్ వెంట్రికులర్ అంటారు. లెఫ్ట్ వెంట్రికల్ హైపర్ట్రోఫీ, లెఫ్ట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్ అండ్ హార్ట్ హైపర్ట్రోఫీ అండ్ ఇస్కిమియా హార్ట్, ఇన్ని ప్రాబ్లంలు ఉన్నాయి గుండెకు. దానివల్ల 10 అడుగులు నడవలేకుంటుండే యంగ్ పిల్లగాడు. ఆయన కార్పొరేట్ హాస్పిటల్లో అయితే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. హార్ట్ను తీసి కొత్త హార్ట్ పెట్టాలంటే ఎంత పెద్ద ప్రమాదం చెప్పండి. గుండెని తీసి గుండె పెట్టడం అంటే ఎంత బాధ. దానికి 1 కోటి రూపాయలు ఖర్చు వస్తుంది అన్నమాట. అవును, 1 కోటి రూపాయలు ఖర్చు అంటే ఎంత పెద్ద. రేపు పెట్టినా కానీ రేపు బతుకుతాడు, అది గ్యారెంటీగా పనిచేస్తానికి కూడా నమ్మకం లేదు. పోయిందంటే మనిషి 1 కోటి రూపాయలు పోతుంది. అలాంటి సమయంలో ఆ బాబు వాళ్ళ కజిన్, నా పేషెంట్, నాకు ఫోన్ చేసింది. సార్ హార్ట్కు సంబంధించిన మందులు హోమియోపతిలో ఉన్నాయా అన్న. ఏం ప్రాబ్లం అన్న? మా కజిన్కు కార్డియాక్ హైపర్ట్రోఫీ అండ్ లెఫ్ట్ వెంట్రుకులర్ డిస్ఫంక్షన్ ఇస్కిమియా అని చెప్పి నాకు ఆ రిపోర్ట్ పెట్టింది. అది చూసి ఏం పరిస్థితిలో ఉన్నాడంటే నడవలేకపోతుండు, దమ్ము వస్తుంది, బాగా ఆయాసం వస్తుంది అన్నాడు. సరే ఆయన రాకున్నా సరే మీరు రండి మందులు తీసుకోకండి అని చెప్పిన. ఆమెతో మందులు పంపించేస్తే నెక్స్ట్ డే 24 అవర్స్లో ఆయాసంలో మార్పు వచ్చింది. 1 వీక్లో లేచి నడవగలిగిండు. ఇప్పుడు 2 మంత్స్ అయిపోయింది. పర్ఫెక్ట్గా ఆయన రాలేని మనిషి నా దగ్గరికి వచ్చి మందులు తీసుకొని పోయింది మొన్న. అంటే ఎంత అద్భుతం చూడండి. హోమియోపతిలో గుండె యొక్క వాపు తగ్గింది, లెఫ్ట్ వెంట్రుకులర్ ఫంక్షన్ కూడా నార్మల్కి వచ్చేస్తుంది, ఇస్కిమియా తగ్గుతుంది. కాబట్టి ప్రజలకు హోమియోపతిలో ఇంత అద్భుతమైన వైద్యం ఉందని చెప్పేటోళ్ళు లేక, చూపించటో లేక, వాళ్ళకి అవగాహన లేక చాలామంది ఏ ప్రాబ్లం వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ₹1,00,000 ఖర్చు అవుతుంది, ₹1,00,000 ఖర్చు. అలాంటి సమస్యలు లేని వాళ్ళు తెలియక నా దగ్గరికి రావడం జరుగుతుంది. అసలు డబ్బు లేని వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని చేపించేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో పేదోళ్లకు, మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి ఖర్చు పెట్టి చేయించుకునే స్తోమత లేదు.
కాబట్టి ఇలాంటి వాళ్ళు హోమియోపతిలో అద్భుతంగా రిజల్ట్స్ ఉన్నాయి. మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మరి ఎక్కడంటే అక్కడ పక్కకే ఉన్న డాక్టర్ని పోతురా, ఫెయిల్ అయిపోతే మళ్ళీ హోమియోపతిని బదనాలు చేస్తావు. నేను ఫలానా దగ్గర నా దగ్గరికి వస్తాను, 3 ఏళ్ళు వాడినాం సార్, మా ఇంటి దగ్గర ఒక డాక్టర్ ఉంటే 3 ఏళ్ళు వాడే నాకు ఈ ప్రాబ్లం తగ్గలే అంటాడు. అంటే 3 ఏళ్ళు వాడితే తగ్గనంత మాత్రం నా డాక్టర్ అనాలే కానీ వైద్యం తప్పులేదు. వైద్యం కరెక్ట్ మందు ప్రయోగం చేస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇది ప్రజల్లో ఈ అవగాహన లేకనే చాలామందికి హోమియోపతి స్లో ప్రాసెస్ అని వచ్చింది. తప్పు. ఆయన మార్చుకుంటా ఇస్తూ పోతే ఒక 3 ఏళ్ళకు తగిలితే అప్పుడు హోమియోపతి మందు మంచిగా వాడితే అప్పుడు తగ్గితే అప్పుడు అరే 3 ఏళ్ళ నుంచి వాడితే ఇప్పుడు తగ్గింది అనుకుంటున్నారు. అది కాదు, ఇచ్చే మందు ఏదో కరెక్ట్ మందు కరెక్ట్ టైంలో ఇస్తే 24 అవర్స్లో మార్పు కనిపించాలి. వారంలో తేడా ఉండాలి. నెల 2 నెలలు 3 నెలలు మ్యాక్సిమం 6 నెలల్లో ప్రాబ్లమ్స్ ఎలాంటివైనా క్యూర్ చేయవచ్చు. అదేవిధంగా ఇవి హార్ట్ పేషెంట్ ఏం చెప్తాడో మీరు వినండి. ఓకే, ఏం పేరు? విజయకృష్ణ గారు. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప మనకి? కొంపల్లి సార్. కొంపల్లి. ఏం బాధతో వచ్చినావు ఇంత? అదే ఎల్వి డిస్ఫంక్షన్, హైపర్ట్రోఫీ, ఆటో ఇస్కిమియా. అవును. అప్పుడు ఏం చెప్పారు డాక్టర్లు? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్పినారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ తీసి కొత్త హార్ట్ పెడదాం అనుకున్నారు. అవును. దొరుకుతుందా కొత్త హార్ట్? అదే ఇంకా అప్పుడు ఏంటి అప్పుడు దాని గురించి అని ఎత్తుతుంటే అప్పుడు మీరు అవసరం లేదు వాళ్ళు అట్లనే అంటారని చెప్పి మీరు రాసినారు మందులు. అప్పుడు బాగా కవర్ అయింది. అప్పుడు ఏ పరిస్థితిలో ఉంటివి? నా దగ్గరికి వచ్చినప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు? అదే 10 feet నడుస్తుంది అంతే, దానికంటే ఎక్కువ నడవబోతుంది. 10 అడుగులు నడవగానే దమ్ము. అవును. నడవలేని పొజిషన్లో ఉన్నావు. అవును. ఇటుకి రాలేవు నా దగ్గరికి. నీ దగ్గరికి ఎవరు తెచ్చిచ్చారు మందులు? మా కజిన్. మీరు నాతో ఫోన్లో మాట్లాడి మీ కజిన్ వచ్చి మా తమ్ముడు నడవలేక సీరియస్గా గుండె ప్రాబ్లంతో బాధపడుతున్నాడు, మందులు కావాలి సార్ అంటే నేను నాకు వీడియో కాల్ చెప్పి అని మాట్లాడినా. అవును. మాట్లాడినాక మందులు ఇచ్చినాక ఎన్ని రోజులు తేడా వచ్చింది? 2 monthsకి తేడా వచ్చింది. మంచి పర్ఫెక్ట్ అయిపోయింది. ఇంత దూరం రాగలిగినావు. నీ డయాగ్నోసిస్ ఇది హార్ట్. ఏ హాస్పిటల్ అది? ఏజ్. ఓకే. హైపర్ట్రోఫీ ఆఫ్ ఆటో ఇస్కిమియా, లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ. అంత డేంజర్లోకి వెళ్ళి బయటకు వచ్చినావు. నాకు చెప్పకుండా ఆపకి కంటిన్యూ చేయి. ఒక 6 నెలలు 1 year వాడాల్సి వస్తుంది. ఓకే. చూడండి, ఈ విధంగా గుండెకు సంబంధించిన జబ్బులు కూడా హోమియోపతిలో తగ్గించవచ్చు అనేది ఇప్పుడు మనకు వచ్చిన కేసులలో సక్సెస్ఫుల్ చూపిస్తున్నాం. అదేవిధంగా అతి ప్రమాదకరమైన జబ్బులు ఏంటి? క్యాన్సర్. డాక్టర్ గారు, క్యాన్సర్ గురించి మనం తెలుసుకునే ముందు అలాగే మనకు ఒక కాలర్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో, నారాయణ గారు శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నారు. నారాయణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నారాయణ గారు చెప్పండి. నారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. అదే బొల్లికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? బొల్లి కేసులు చాలా మనం బొల్లి మాత్రకి అంటే తెలుపు మాత్రకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? అదే దానే బొల్లి అంటాం మనం. మన భాషలో బొల్లి, ఇంగ్లీష్ భాషలో మన మెడికల్ భాషలో ల్యూకోడర్మా, తెల్లపూత. దానికి చాలా కేసులు నేను తక్కువ చేసిన. యూట్యూబ్లో నాది ఛానల్ ఉంది, డాక్టర్.బస్వానందం అని కొట్టండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నా ఛానల్లో మీకు అన్నీ కనిపిస్తాయి. ఇవాళనే ఒక బాబుకు వరంగల్కి వెళ్ళి వచ్చిండు, ఒక 8 నెలల నుంచి వాడుతున్నాడు. ఈ లిప్స్ మీదకి వెళ్ళి ఉండే అంతా తగ్గింది. ఇప్పటికి తగ్గింది. ఇంకొక 2-3 నెలలు వాడిపించినాక స్టాప్ చేస్తా. బొల్లికి మంచి ట్రీట్మెంట్ ఉంది. నారాయణ గారు, మీరు శ్రీకాకుళం అంటే మనది ఏపీ విజిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ విజిట్స్ నేను టైమింగ్ చెప్తా, మీరు టీవీ చూస్తూ ఉండండి. ఏపీలో మనకు ఏ బ్రాంచ్ దగ్గర ఉంటుందో అక్కడ రండి. ఓకే, థ్యాంక్ యూ నారాయణ గారు. కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వివిధ చోట్ల బ్రాంచెస్ అయితే ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, అలాగే మనకు హైదరాబాద్లో చిక్కట్పల్లిలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. దగ్గరలో ఉన్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆయన ఎప్పుడైతే అవైలబుల్ ఉంటారో వెళ్ళి వారిని కలిసి మీ సమస్యకైతే పరిష్కారం చూసుకోండి. డాక్టర్ గారు, క్యాన్సర్ గురించి మనం మాట్లాడుతున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్, ఒక లేడీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు బ్రెస్ట్ తీసినాక కూడా ఆమెకు బాధ నొప్పి తగ్గకపోతే మా దగ్గరికి వచ్చింది. మేము మెడిసిన్స్ ఇచ్చినాక వితిన్ 1 monthలో పెయిన్ఫుల్ తగ్గిపోయింది. తగ్గినాక మంచి రెస్ట్లో ఉండాలి కదా,
అగ్రికల్చర్ పని కోతలకు కొయ్యలకు పోయింది. మళ్ళీ ఈ మూమెంట్ అయ్యే వరకు మళ్ళీ నొప్పి వచ్చింది. కాబట్టి రెస్ట్ తీసుకొని వాడమని చెప్పినా ఆమె పేషెంటు ఆపరేషన్ చేసుకుని వచ్చిన ఆమె ఉన్నది. ఆపరేషన్ లేకుండా డైరెక్ట్ మా దగ్గరికే వచ్చిన పేషెంట్ కూడా బ్రెస్ట్లో ఉన్న ట్యూమర్ క్యాన్సర్ మొత్తం కరిగిపోయేటట్టు చేసినాం. ముఖ్యంగా లేడీస్ గుర్తుపెట్టుకోవాలి, బ్రెస్ట్ క్యాన్సర్ను ఎట్లా డయాగ్నోజ్ చేయాలి. కామన్గా ఇంట్లోనే మీరు చూసుకోవచ్చు, ప్రతిదానికి టెస్ట్ పోయే అవసరం లేదు. ముఖ్యంగా బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చిందని తెలవడానికి అది బ్రెస్ట్లో చాలా ట్యూమర్స్ వస్తాయి, బినైన్ ట్యూమర్లు కూడా ఉంటాయి. అది చూసి భయపడుతుంటారు చాలామంది. సార్ నాకు ఏదో ట్యూమర్ ఉంది, పెద్దగా కాయగా ఉంది అంటారు. ముఖ్యంగా అది మామూలుగా డేంజర్ కార్సినోమన్నా బినైనా అని తెలుసుకోవడానికి బ్రొమ్ములో క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ నిప్పలు ఉంటుంది కదా, నిప్పలు లోపలికి ముదురుకపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. క్యాన్సర్ ట్యూమర్లా బినైన్ లోపల మంచిగా ఉంటుంది హెల్దీగా. ఎప్పుడైతే నిప్పలు బయటకు రాకుండా లోపలికి ముదురుకుంటే అది క్యాన్సర్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక పేషెంట్ అట్లాగే నిప్పలు లోపలికి ముదురుకపోయింది, చాలా నొప్పితో వచ్చింది. వాళ్ళు బయట హాస్పిటల్కి పోకుండా నా దగ్గరికి రావడం జరిగింది. ఈ ఫస్ట్ ఆపరేషన్ పేషెంట్ చూసినాక ఆమెను చూద్దాం. ముందు ఫస్ట్ ఆపరేషన్ కవిత పేషెంట్ చూడండి. ఏం పేరు ఇది? కవిత. ఏ ఊరి మీద? సిద్దిపేటకి వచ్చినావు కదా, ఏం బాధతో వచ్చినావు? రొమ్ము క్యాన్సర్ అని చెప్పి ఏ హాస్పిటల్ తీసేసి రొమ్ము మెడికేర్లో తీసిర్రా? ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇది మూడోది, 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఎట్లుంది ముందుకు ఇప్పటికి? ఫస్ట్ మంచిగా రెండో మంత్కు ఇట్లా పని చేసే వరకు పని చేయొద్దు, వ్యవసాయం పనులు చేయొద్దు, ఓకేనా? వాడుకో. ఇప్పుడు కీమోథెరపీ రేడియోథెరపీ చేసిర్రా? చేస్తే ఏమైంది మరి? ఏమేమైంది? రేడియోథెరపీ పోలే కానీ కీమోథెరపీ పోయినా. చేస్తే ఎట్లుంటే అప్పుడు? అంత జుట్టు ఊడిపోయింది, మొత్తం గోడు ఉన్నట్టున్నా, మొత్తం జుట్టంతా ఊడిపోయిన ఉండే. అంతే, కీమోథెరపీ ఊడిపోతుంది. మళ్ళీ వచ్చింది ఇప్పుడు మన మందులు వాడినాక వచ్చింది ఎంటికలు వచ్చింది. చూపి వంగు, ఎంటికలు చిక్కగా వచ్చినాయి కదా? చిక్కగా వచ్చినాయి. మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది చెప్పు? మళ్ళీ మధ్యలో కొంచెం పని చేసి అది కాదు, ఎంటికలు మొత్తం ఎట్లా మొత్తం గుండు కొట్టినట్టు అయిన ఉండేనా? ఆ గుండు అంతా పోయి మళ్ళీ ఎంటికలు వచ్చేసినాయి. మళ్ళీ ఎంటికలు వచ్చినాయి. ఆ కీమోథెరపీ ప్రభావం పోయింది, ఇప్పుడు క్యాన్సర్ క్యూర్ అవుతుంది. ఆ క్యాన్సర్ పుండు మొత్తం పోయేదాకా వాడుకో. ఏం పేరు? సుమతి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? గజ్వేల్ నుంచి. గజ్వేల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? ఇలా రొమ్ముకి గడ్డ అయితే వచ్చింది. ఏం గడ్డ అని చెప్పారు? నేను బయట ఇక్కడ చూపించలే, ఇక్కడనే వచ్చినాము. అయితే క్యాన్సర్ గడ్డ కావచ్చు అని అనుకున్నాను. అది క్యాన్సర్ అయితే నిప్పలు లోపలికి పోయిండే కదా, నిప్పలు లోపలికి పోయింది కదా, నిప్పలు లోపలికి పోతే క్యాన్సరే అది. ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వాడినాక ఎట్లుంది? తక్కువ అయింది, బయటకు వచ్చింది. నిప్పలు బయటకు వచ్చిందా? వచ్చింది, మొత్తం బయటకు వచ్చేసింది కదా. బాధ ఎట్లుంది? తక్కువ ఉంది, జ్వరం మంచిగా. లోపల మాస్క్ మొత్తం పోయి కరిగిపోయేదాకా వాడుకోవాలి. ఇప్పుడు చాలా తగ్గింది. ఏమి నిప్పలు మొత్తం పోయేదాకా వాడుకో. నెక్స్ట్ శ్రీనివాస్. ఈ విధంగా ఆపరేషన్ చేసిన పేషెంట్ చూపించిన, ఆపరేషన్ లేకుండా డైరెక్ట్ మా దగ్గరికి వచ్చిన పేషెంట్కి కూడా నిప్పలు బయటకు వచ్చింది. క్యాన్సర్ మామిడికాయ అంత పెద్దగా ఉండే రొమ్ము లోపల, అది ఇప్పుడు నిమ్మకాయ అంత అయింది. మరి ఇంత మంచి ట్రీట్మెంట్ చూడండి. వితౌట్ ఆపరేషన్ కీమోథెరపీ రేడియోథెరపీతోని ప్రత్యక్షంగా సాక్ష్యాలు ఇంత మంచిగా ఉన్నాయి ప్రజలకు. కాబట్టి హోమియోపతిలో ఏకాగ్రత బాగా నిష్ఠాతులైనటువంటి హోమియోపతి డాక్టర్లే ఇలాంటి కేసు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తారు. గుడ్డిగా ఎక్కడో పోయి హోమియోపతి వాడినాం సక్సెస్ కాలేదు, మాకు పని చేయలేదు, హోమియోపతిని బదనాం చేస్తుర్రు. అట్లా కాదు, నీకు ఎక్కడ తగ్గకపోతే డాక్టర్ నాను, కానీ వైద్యం పవర్ఫుల్. ఓకే కాబట్టి వైద్యం గురించి మంచి. డాక్టర్ గారు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. రాజీ గారు కాకినాడ నుంచి. రాజీ గారు నమస్తే అండి. నమస్తే. నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. రాజు గారు చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. మేము కాకినాడ నుంచి చేస్తున్నామండి. ఓకే. ఫైలేరియాకి మెడిసిన్ ఇస్తారండి మీరు? ఫైలేరియాకి మందులు ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి, టైం పడుతుంది, చాలా లాంగ్ టైం తీసుకోవాలి. ఒక్క నెల 2 నెలలు చూసి ఇంకా పోలేదు అనొద్దు. ఎక్కువగా ఉన్నా కూడా తగ్గుద్ది అంటారండి? ఎక్కువ
ఎక్కువ ఉన్నా తగ్గిపోతుంది. ఇంత పెద్ద క్యాన్సర్లు పోతున్నాయి, గ్యాంగ్రీన్ పోతుంది, ఫైలేరియా ఒక లెక్క కాదు. ఆ, తగ్గిపోతుంది కానీ టైం ఇవ్వాలి, మంచిగా వాడుకోవాలి. ఆ. ఓకే. రైట్ నేను థాంక్- నేను రాజమండ్రి వస్తున్నా, తెలుసా మీకు? రాజమండ్రి అండి. మన రాజమండ్రిలో మన విజిట్ ఉంది కదా, ఆ, తెలియదా? తెలవదండి. కాకినాడ నుంచి కదండి మాట్లాడు. టీవీ చూస్తూ ఉండండి, నేను రాజమండ్రి అడ్రస్ చెప్తాను. ఎవ్రీ సెకండ్ థర్స్డే రాజమండ్రి విజిట్ వస్తా. ఓకే అండి. రైట్, థ్యాంక్ యూ రాజీ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు హార్ట్కి సంబంధించిన వైద్యం గురించి మనం మాట్లాడుకున్నాం, అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా కిడ్నీకి సంబంధించి కూడా అనేక మంది ఈ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. మరి హోమియోపతిలో కిడ్నీకి సంబంధించి చాలా ఎలాంటి మందికి ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి సిరం క్రియాటిన్ పెరుగుతుంది. సిరం క్రియాటిన్ 1.1 కంటే ఎక్కువ ఉండవద్దు. అది 12, 16, 22 వరకు కూడా 22 వరకు పోయిన వాళ్ళు కూడా వచ్చిన దగ్గర డయాలసిస్ చేయకుండా మందులతోనే తగ్గించడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. కిడ్నీ పేషెంటు ఏం చెప్తారో వినండి. సెవెంత్. ఓకే డాక్టర్ గారు, నార్మల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హోమియోపతికి సంబంధించి సర్జరీ చేయవలసిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో కేవలం హోమియోపతి టాబ్లెట్స్ వల్ల క్యూర్ చేస్తామంటున్నారు. అయితే డిఫరెన్స్ ఏంటి అంటారు? అంటే సర్జరీ వరకు వెళ్ళి అంత సిక్ అయ్యి ఉన్నవారికి అలోపతిలో దొరికిన మెడిసిన్స్ హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటారు. అంటే మన శరీర తత్వంలో ఉండేటువంటి ఏదైతే తత్వం అంటారు, కాన్స్టిట్యూషన్ అంటే తత్వం, వాడి యొక్క కాన్స్టిట్యూషన్ అంటే తత్వం మీద ఇచ్చేటువంటి వైద్యం. మానవ శరీరంలో ఫిజికల్ బాడీతో పాటు సూక్ష్మ శరీరం అనేది ఉన్నది. దానినే హానిమన్ గారు వైటల్ ఫోర్స్ అన్నాడు. ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ సిక్ అవుతుందో అక్కడ జబ్బు వస్తుంది. దానికి ఆ మాస్ ఎలాంటి గడ్డలు కానీ, గర్భసంచిలో గడ్డలు కానీ, సిస్ట్లు కానీ, ఈ రొమ్ములో గడ్డలు కానీ, రొమ్ములో కొవ్వు గడ్డలు కూడా ఉంటాయి కొంతమందికి. ఫ్యాట్ ట్యూమర్స్ అంటారు వాటిని, బెనైన్ ట్యూమర్స్. అవి ప్రమాదం కావు, వాటికి కూడా మనం మెడిసిన్స్ ఇస్తే కరిగిపోతాయి. ఇట్లా ఈ విధంగా హోమియోపతిలో ఆపరేషన్ అవసరం లేకుండా వెన్నుపూస డిస్క్ బల్జ్ అవుతుంది చాలామందికి. హెవీ వెయిట్ వల్ల, జంప్ చేయడం వల్ల, యాక్సిడెంట్లో పడిపోవడం వల్ల వెన్నుపూసల మధ్యలో డిస్కులు అన్నీ కూడా అణిగిపోతాయి ఇట్లా. అప్పుడు వాళ్ళకు ఈ కింది కాళ్ళు బాగా లాగడము, ఒకటే కాళ్ళు లాగడము, నడవలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి డిస్క్ బల్జ్ వచ్చిన వాళ్ళకు కూడా, డిస్క్ డిజనరేషన్ వచ్చిన వాళ్ళకు కూడా హోమియోపతిలో నడవలేకుండా నా దగ్గరికి ఎత్తుకొచ్చిన వాళ్ళను నడిచేటట్టు చేస్తాను. నెక్స్ట్ వీక్ చూపిస్తే ఒక లేడీది నిన్ననే వచ్చింది. అద్భుతం సార్, నన్ను మా ఆయన నా కొడుకు పట్టుకొచ్చి మీ దగ్గరికి, నడవలేని లేకుండా ఉన్నా, ఇప్పుడు నేను ఒక్కదాన్ని రాగలని నిన్న వచ్చింది. 1 మంత్కు ఆ మంత్లో ఆమె నడుచుకుంటూ వచ్చింది. అంటే ఇంతవరకు పెయిన్ కిల్లర్లు మింగినా ఒక్కరోజే పనిచేస్తుండే, నడవలేని పరిస్థితిలో ఉన్నామే హోమియోపతి మందులు 1 మంత్ వాడంగా నేను నడుచుకుంటూ వచ్చిందంటే ఎంత అద్భుతం చెప్పండి. ఆపరేషన్ లేకుండా. అందుకే మన హోమియోపతి వైద్య పితామహుడు ఎవరైతే హోమియోపతిని కనిపెట్టిండో డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు, అప్పుడే 250 ఏళ్ళ కిందనే ఈ వైద్యం పట్ల విరక్తి వచ్చి అలోపతి వైద్యం పట్ల ఈ ఒక డాక్టర్ అయి ఉండి, ఒక ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతిని కనిపెట్టిందంటే ఆయన మామూలు మనిషి కాదు, ఆర్డినరీ పర్సన్ కాదు. ఒక అలోపతి ప్రొఫెషన్లో ఎండి డాక్టరు, ప్రొఫెసరు. ఆయననే హోమియోపతిని రీసెర్చ్ చేసి కనిపెట్టిండు. కాబట్టి ఆయనకు అప్పటికే 250 ఏళ్ళ కింద విరక్తి వచ్చింది. మనకిప్పటికీ దీని వైద్యం పట్ల అవగాహన లేదు, ప్రచారం లేక మనం నష్టపోతున్నాం. ప్రజల కోసము రాత్రి బవల్ కష్టపడి ఈ వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. బాలకృష్ణ గారు బీరంగూడ నుంచి. బాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి బాలకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇది మీకు మాకు డయాబెటిక్ సార్ 5 years నుంచి ఉంది. మందులు వాడతాం తగ్గడం లేదు, కానీ తిన్న తర్వాత 200 సార్. తినక ముందు 150 ఉంది. తినకముందు 110 హోమియోలో తగ్గిపోతుందా సార్? ఉన్నది కదా హోమియోపతిలో. నేను తక్కువ చేసిన కేసులు యూట్యూబ్లో చూస్తలే, ఇప్పుడు లైవ్లో కూడా ఉన్నాయి. లాస్ట్ వీక్లో కూడా చూపించిన. ఇప్పుడు చాలా కేసెస్ ఉన్నాయి. మామూలుగా మందులు ఎన్ని రోజులు వాడాలి సార్? అది ఇప్పుడు అలోపతిలోనేమో టాబ్లెట్స్ మింగంగానే, ఇన్సులిన్ తీసుకోగానే వెంటనే నెక్స్ట్ డే వరకు తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. అది కాదు, హోమియోపతిలో మీకు డయాబెటీస్ వచ్చిందంటే కారణం ఏంది? మీ ప్యాంక్రియాస్ గ్రంథి చెడిపోయింది. అది ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది.
అది ఇన్సులిన్ మన బాడీలో లేదు కాబట్టి గ్లూకోజ్ లెవెల్ కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతున్నాయి. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేటట్టు ఆ గ్రంథి యాక్టివేట్ అయ్యేటట్టుగా మన మందులు ఉన్నాయి. అది అయినందుకు మినిమం 6 నెలలు, 1 year, 2 years మీరు తీసుకునే 6 లోపల వల్లనే ఈ ప్యాంక్రియాస్ చెడిపోతుంది. ఇవాళ రేపు బయట జంక్ ఫుడ్ రావడం వల్ల అందులో వంట నూనెలు కానీ ఇంకా ఇతర వస్తువులు అడల్ట్రేషన్ ఫుడ్ వల్ల మనకు లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా చెడిపోతున్నాయి. వాటి వల్లనే ఈ డయాబెటీస్. గతంలో 50 ఏళ్ళ కింద డయాబెటీస్ అంటే ఎవరికి కనిపించకపోతుంది, ఎవరో 60, 70, 80 ఏళ్ళ ముసలైన కానీ ఉంటుండే షుగర్ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు 20 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలకు కూడా షుగర్ వస్తుంది. కారణం ఏంది? వాళ్ళు తీసుకునే జంక్ ఫుడ్ వల్లనే. మనము ఈ వంట నూనెలు కానీ బయట పప్పులు ఇవన్నీ కూడా అడల్ట్రేట్ అవుతాయి. అవి వేరే మిక్సింగ్ చేసి మనకు ఇవి అమ్మడం వల్ల మనకు లోపల ఉండేటువంటి విషపూరిత పదార్థాలు తినడం వల్ల ఈ లివరు, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడరు, ఇంటెస్టైన్స్, కొలనైటిస్ ఇవన్నీ వస్తాయి జబ్బులు. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. డాక్టర్ గారు, అదేవిధంగా ఎలర్జీస్ కూడా, స్కిన్ ఎలర్జీస్కి సంబంధించి కూడా ఎలాంటి వైద్యం మనకి హోమియోపతిలో అందుబాటులో ఉంది అంటారు? ఎలర్జీ కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఎలర్జీగా ఈ సోరియాసిస్ అంటేనే భయంకరమైన జబ్బు. సోరియాసిస్నే చర్మ వ్యాధిలో అతి పెద్ద భయంకరమైన జబ్బు అంటేనే సోరియాసిస్. సోరియాసిస్కి మందులే లేవన్నారు అలోపతి వైద్యంలో. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్, దానికి మందులు లేవంటారు. కానీ మా దగ్గర మీద అప్లికేషన్, ఎక్స్టర్నల్గా అప్లికేషన్ పెట్టకుండా, ఆయిల్ ఆయింట్మెంట్ పెట్టకుండా ఇంటర్నల్ మెడిసిన్తోనే క్యూర్ అయిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఎలర్జీకి సంబంధించి సక్సెస్ బయట ఇప్పుడు సెవెంత్ వీడియో మనకు కిడ్నీ ఫెయిల్యూర్ గురించి చెప్పినాం కదా. కిడ్నీ ఫెయిల్యూర్ గురించి ఎంఎం ఖాన్ వీడియో మీరు చూపించినట్టయితే ప్రజలకు తెలుస్తుంది. కిడ్నీ ఫెయిల్ అయ్యే సిరం క్రియాటిన్ పెరిగినా కానీ మన మందులతో కంప్లీట్గా తగ్గిపోతున్నది. అది ఎంతవరకు అనేది వాళ్ళు పేషెంటే చెప్తారు. ఆ పేషెంట్ యొక్క కొడుకే డాక్టరు, ఎంబీబీఎస్ డాక్టరు. ఆయనకు వాళ్ళ తండ్రికి డయాలసిస్ చేస్తే హార్ట్ ఫెయిల్ అయ్యే ప్రమాదం కనిపిస్తే ఆయన డయాలసిస్ ఆపేసి హోమియోపతిలో వాడిపిద్దాం, బతికిన రోజులు అయితే చాలు, ఈ హింస లేకుండా హోమియోపతి వాడిద్దామని నా దగ్గర తీసుకొచ్చండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి. 7th వీడియో. ఓకే. మొహమ్మద్ ఫక్రుద్దీన్ ఎక్కడి నుంచి వచ్చినా? ఈశ్వరప్ప మంగిని చాదర్ఘట్ నుంచి. చాదర్ఘట్. ఏం బాధతో వచ్చినావు? మా మామయ్య గురించి వచ్చిన, ఆయనకు క్రియాటిన్ ప్రాబ్లం, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్ అయింది. వేరే మందులు వాడినాము కానీ తక్కువ కాలేదు. ఏ మందులు వాడిన? ఇంగ్లీష్ మందులు, నార్మల్ ఎలోపతి రెగ్యులర్ హాస్పిటల్ మందులు వాడినాము. ఓవైసీ హాస్పిటల్లో తీసుకొని ఎమర్జెన్సీలో అడ్మిట్ చేపించినాము. ఒక 15 రోజులు హాస్పిటల్లో ఉండి డయాలసిస్ చేసినాము. చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు సీరియస్ ఉంది కదా తీసుకెళ్ళిపోండి సరే ఏం చెప్పలేరు వాళ్ళు కండిషన్ గురించి కూడా. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ సీరియస్ ఇదే పరిస్థితి రిపీట్ అయింది. తర్వాత మీ అడ్రస్ దొరికింది మాకు. అడ్రస్ దొరికితే మా ఆయన కొడుకు డాక్టర్, ఆయన కొడుకే ట్రీట్మెంట్ చేసిన కానీ కూడా ఆయన కూడా చేయలేడు, ఏం చేయలేకుండా పోయింది. ఆయన కూడా కొడుకు డాక్టర్ ఓవైసీలో, ఆయన చేతుల మీద ఓవైసీలో అడ్మిట్ చేపించిండు. వెంటిలేటర్ దాకా పోయి వచ్చిండు ఆయన. పోయి వచ్చిన తర్వాత మీ అడ్రస్ తెలిసిన తర్వాత మీ మందులు స్టార్ట్ చేసినాము. ఎప్పటి నుంచి అయితే మేము మందులు స్టార్ట్ చేసాము దాని తర్వాత నుంచి ఒక్కసారి కూడా హాస్పిటల్ వెళ్ళలేడు. డయాలసిస్ కు పోలేడు, ఇంట్లోనే ఉన్నాడు. చిన్న మొత్తం మనకు జ్వరం అది వస్తే ఆయన వేరే ఇంజక్షన్స్ తీసుకున్నాడు కానీ మీ డయాలసిస్ కి కానీ క్యాటింగ్ గురించి కానీ ఏ మందు తీసుకోలేడు బయట. మొత్తం ఈశ్వరప్ప డాక్టర్ అంటే ఆ మందులు. ఇప్పుడు ఎన్ని మంత్స్ అయింది? 1 సంవత్సరం అయింది ఏమో. దగ్గర 1 year నుంచి వాడుతున్నాము. దేవుని వల్ల మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా తింటున్నాడు. క్రియాటిన్ కూడా ప్రాబ్లం ఉంది కానీ డయాలసిస్ కి అయితే వెళ్తాడు. సిరం క్రియాటిన్ మొత్తం తగ్గేదాకా వాడాలి. ఓకే. చూడండి, ఇంట్లో డాక్టర్ సాబే వాళ్ళ కొడుకే డాక్టర్ కార్పొరేట్ హాస్పిటల్లో. డయాలసిస్ చేసేటప్పుడు హార్ట్ డిస్టర్బెన్స్ అయితే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. చనిపోతుంటే మన ప్రమాదం తెలుసుకొని మన సక్సెస్ కేసులకు ఆయనకు తెలిసి మన దగ్గరికి తీసుకొని వచ్చిండు హోమియోపతి డాక్టర్ బస్వానందం దగ్గరికి. మనం ట్రీట్మెంట్ చేసినాక వితిన్ 24 hours ఇందులో ఆయాసం తగ్గింది. 1 monthలో మంచిగా ఏంటి సార్ అన్ని పనులు చేసుకుంటుండు. ఆయన పనులు ఆయన అన్నీ చేసుకుంటున్నాడు ఇంట్లో. అంతకుముందు బెడ్ రీడ్ ఉండే అని ఇప్పటికీ 6 నెలలు 1 year దగ్గరికి వచ్చింది. మంచిగానే ఉన్నాడు. ఇంతవరకు ఏం ప్రాబ్లం లేదు. అన్ని పనులు చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకోటి వరంగల్కి వెళ్ళి ఒక కిడ్నీ ఫెయిల్యూర్
రీనల్ ఫెయిల్యూర్ కేసు వచ్చింది, అది కూడా చూపించండి. ఎయిత్ చాదర్ఘట్ నుంచి ఎయిత్ మా మామయ్య గురించి వచ్చిన ఆయనకు క్రియాటిన్ ప్రాబ్లం కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కిడ్నీ ఫెయిల్ అయింది. ఆ. వేరే మందులు వాడినాము కానీ తక్కువ కాలేదు. ఏది Dialysis, ఏ మందులు వాడిన ఇంగ్లీష్ మందులు? నార్మల్ ఎలోపతి ఇంకో విధంగా గ్యాంగ్రీన్. రైట్, థ్యాంక్ యూ. ఇదే విధంగా మామూలుగా గ్యాంగ్రీన్ అంటే ప్రమాదమైన పుండు. అది గ్యాంగ్రీన్ అనేది ప్రమాదమైన పుండు. అది ఏమన్నా గ్యాంగ్రీన్ అంటే డెత్ ఆఫ్ ది టిష్యూ. మన శరీరంలో ఏదైనా అవయవానికి రక్త ప్రసరణ, ఆక్సిజన్, న్యూట్రిషన్ సప్లై కాకపోతే అది డెత్ అయిపోతుంది, శవం కిందనే. ఓకే. ఒక ఆయనకు కాలుకు గ్యాంగ్రీన్ పుట్టి ఏలు ఊసిపోయింది, మిగతా ఏలు కూడా ఊసిపోతుంది, కాలు తీసేస్తామని చెప్పారట డాక్టర్లు. మన దగ్గరికి వచ్చి 2 నెలల ఆయనకు మంచిగా హీలింగ్ అవుతుంది, నొప్పి తగ్గింది, బ్యాడ్ స్మెల్ తగ్గిపోయింది. ఓకే డాక్టర్ గారు. అది 7th వీడియో. ఓకే డాక్టర్ గారు, దీని గురించి 7th వీడియో మరొకసారి, మనకి సమయం తక్కువగా ఉంది డాక్టర్ గారు, దీని గురించి మరి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మరొకసారి దీని గురించి కులంగా మనం ముఖ్యంగా చర్చిద్దాం. ఏపీ ప్రజలకు మన పాత వాళ్ళకి అందరికీ తెలుసున్నారు సెంటర్స్. కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమకు వచ్చేసింది. ఓకే. రెండో గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. మూడో గురువారం విశాఖపట్నం హోటల్ చంద్ర దాబా గార్డెన్. 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఈ అన్నీ కూడా ఏపీలో పెద్ద ప్రధానమైన పట్టణాలలో మన యొక్క బ్రాంచెస్, ఆ టైమింగ్స్ 4 గురువారాల్లో ఏపీ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా దగ్గరలో ఉన్న వాళ్ళంతా కూడా ఏ సెంటర్ దగ్గర ఉందో ఆ సెంటర్కి మీరు వస్తే సరిపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులకు హోమియోపతికి సంబంధించి ఏ విధంగా వైద్యం ఉంది, ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా ఈ ప్రాసెస్లో వారికి ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తారనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, డాక్టర్ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అనేక బ్రాంచెస్లో అయితే అందుబాటులో ఉంది. చూసుకున్నట్లయితే విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, చిక్కడపల్లిలో, హైదరాబాద్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అన్ని సెంటర్లో కూడా డాక్టర్ దండెపు బసవానంద గారు విజిట్ చేస్తూ ఉంటారు. మీకు ఎలాంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారు ఎప్పుడైతే వస్తారో ఆ సమయానికి ఆయన వెళ్ళి కలిసి మీ సమస్యలకి చక్కటి పరిష్కారం పొందగలరు. అదేవిధంగా సక్సెస్ స్టోరీస్ కానీ కావాలంటే సమస్యలకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారో అని తెలియాలి అంటే డాక్టర్.బసవానంద్ అనే యూట్యూబ్ని మీరు సెర్చ్ చేసినట్లయితే ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతాయి, సక్సెస్ స్టోరీస్ ఏమున్నాయి అనేది మీరు చూడొచ్చు. ఇది ఇవాల్టి డాక్టర్ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.